హలో అండి. బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఈ మెథడ్‌లో గనుక మీరు ఫాలో అయితే చంక యొక్క కింది భాగంలో ముడతలు రావు. అదే విధంగా చంక యొక్క పైన అంటే మనకి సైడ్‌కి కనబడతాయి చూడండి, అక్కడ కూడా ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఏ విధంగా కట్ చేసేసుకోవాలి, ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ చంక దగ్గర ఎంత నీట్‌గా అయితే వచ్చేసిందో అదే విధంగా చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్‌గా ప్లస్ ఆకారం వచ్చే విధంగా ఫ్రంట్ పార్ట్ షేప్ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఏమేమి టిప్స్ పాటించాలి అనేది మనం ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఫస్టే నేను పైపింగ్ అనేది వెనకాల భాగానికి ముందు భాగానికి చేతులకి పైపింగ్ జాయిన్ చేసేసి లైనింగ్ కూడా రెడీ చేసి అటాచ్ చేసి పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి కదా. ఈ డాట్స్ కోసం మనం ఆల్రెడీ కటింగ్లో మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, సేమ్ అదే ప్లేస్లో తీసేసుకొని కింద ½ ఇంచ్ డిస్టెన్స్ మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది చూడండి, అక్కడ ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నామో ఇటు సైడ్కి సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు రెండు సైడ్లో కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పైపింగ్ ఏ విధంగా వేయాలి అని అనుకుంటే ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేసినాను, మొత్తం బ్లౌజ్కి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అని. అది లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అదేవిధంగా ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఛానల్లో పోస్ట్ చేసినాను, దాని యొక్క లింక్ కూడా కింద యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు బ్లౌజ్కి వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, డాట్స్ స్టిచ్ వేసిన తర్వాత బ్లౌజ్ యొక్క కింది భాగంలో ఖచ్చితంగా మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మొత్తం వేసింది ఒక ఎత్తు అయితే ఇక్కడ కింద వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కస్టమర్ దగ్గర కూడా మనం ఒక 50-100 రూపీస్ అయితే ఎక్కువ తీసేసుకుంటాం కదా, అందుకోసం అనేసి ఈ విధంగా వేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు పైపింగ్ వేసేసుకున్నాం కదా, పైపింగ్ వేసేసుకున్న తర్వాత దీనిపైన 1 ఇంచ్ పట్టి అనేది తీసేసుకోండి. ఇది క్రాస్ తీసుకోవాలంటే అవసరం లేదు, స్ట్రైట్గా తీసేసుకోండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకి స్ట్రైట్ కుట్టే ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం తక్కువ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసినాను, జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనం జాయిన్ చేసేసుకున్నాం కదా, ఈ జాయిన్ చేసేసుకున్నది లోపల సైడ్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లేదు అనుకుంటే 2 స్టిచ్లు అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసినాను. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసింది మీకు కావాలి అంటే హెమ్మింగ్ చేసేసుకోండి, లేదు అని అనుకుంటే డైరెక్ట్ దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నేను స్టిచ్ వేసేస్తున్నాను చూడండి, ఇక్కడ స్టిచ్ వేసేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. లేదు అనుకుంటే మీరు హెమ్మింగ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మీకు చాలా విషయాలు అయితే చెప్తాను, ముఖ్యంగా సైడ్ జాయింట్స్ టిప్స్ అయితే చాలా ఉంటాయి ఇందులో, చూడండి ఒకసారి. సో వీడియో స్టార్ట్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా స్టిచ్ వేయాలో చూడండి. ఇప్పుడు రెండు పక్కన పెట్టేసుకొని మనం భుజం ఉంది కదా, ఈ భుజంని షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి, మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవద్దు. చూడండి నెక్ సైడ్ తక్కువ ఉండాలి, షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని కింద స్ట్రైట్గా డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ డాట్ యొక్క పొడి ఎంత తీసుకోవాలి అంటే 2.5 ఇంచులు అయితే తీసేసుకోవాలి. మనం మార్కింగ్ చేసేటప్పుడే ఉంటుంది కదా, అలా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మార్కింగ్ లేకపోతే నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం కదా, మెయిన్ డాట్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేస్తే చూడండి కరెక్ట్గా షోల్డర్ సైడ్ పైకి చెస్ట్ పాయింట్ని చూస్తున్నట్టుగా అయితే ఉంటుంది. ఇది ఎందుకో నాకు కొంచెం పొడుగు అనేది తక్కువైందేమో అని అనిపిస్తుంది, అందుకోసం నేను ఇంకొంచెం పొడుగు అయితే వేసేసుకుంటున్నా. అంటే నేను నార్మల్గా కొలవలేదు కదా 2.5 ఇంచులు. ఇప్పుడు నేను ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటున్నా. ఓకేనా, ఇది వచ్చేసి మెయిన్ డాట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి సైడ్ సెకండ్ డాట్ ఉంటుంది కదా, ఈ హుక్స్ కాజా పట్టి మనం పైపింగ్ వేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. దీని యొక్క పొడుగు కూడా 2.5 ఇంచులే ఉండాలి, కానీ సైడ్కి మాత్రం మిషన్ యొక్క పాదం ఒక పిన్ ఉంది చూడండి, ఆ ఒక పిన్ అంతా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి 2 స్టిచ్ వేసేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని చంక సైడ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. అప్పుడు ఇవి రెండింటిని ఒక పాయింట్ దగ్గర కలిపేసుకుంటే అదే ప్లేస్లో మనము థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేయాలి. ఈ పాయింట్ గురించి నేను ఏ వీడియోలో క్లియర్గా చెప్పలేదు, ఇక్కడైతే క్లియర్గా ఉంది అనేసి నా అభిప్రాయం. ఓకేనా, ఇప్పుడు చూడండి మీకు 4th డాట్ అవసరం ఉంటే వేసేసుకోండి, లేదు అంటే వదిలేసేయండి. ఇప్పుడు ఈ విధంగా 2 కూడా డాట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్లు కూడా పక్కన పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. షేప్ బెల్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. మీరు ఇక్కడ నార్మల్గా జాయింట్ అయితే వేసేసుకుంటూ వస్తున్నాం కదా, ఇక్కడ జాయింట్ వేసేటప్పుడు ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి, మెయిన్ డాట్ అనేది కిందికి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్నది వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి, సమోసా లాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు దానిపైన కనుక స్టిచ్ వేసిండ్రు అనుకోండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకుండా
టైట్గా ఇట్లా గుంజి పట్టేసినట్టుగా అయితే ఉంటుంది. ఆ విధంగా గుంజి పట్టేసినట్టుగా ఉండకుండా ఫ్రీగా ఉండాలి అంటే నేను చూపించిన విధంగా వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, షేప్ అనేది కూడా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇవి రెండు సైజులు కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి. హుక్స్ కాజా పట్టీలు ఒకవేళ లేవు అనుకోండి కొంచెం సెట్ చేసేసుకోండి. సెట్ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ పట్టి ఒక సైడ్ కాజా పట్టి ఉండాలి కదా. మనకి రైట్ సైడ్లో హుక్స్ పట్టి అయితే ఉంటుంది. హుక్స్ పట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి ఉంటుంది, బయటికి కనబడదు కదా. సో అందుకోసము మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మాత్రమే స్టిచ్ వేయాలి. హుక్స్ పట్టి లోపలికి ఉంటుంది. మీకు కనుక కన్ఫ్యూజన్ ఉంటే కొలత బ్లౌజ్తోనే స్టిచ్ వేసేసుకోండి, పక్కన పెట్టి స్టిచ్ వేసేసుకోండి. పైన సైడ్ స్టిచ్ వేసేసినాను కదా, పైన సైడ్ స్టిచ్ వేసేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ నేను మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసేసుకున్న తర్వాత పైన కింద క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఇదిగోండి 1 ఫోల్డ్ 2 ఫోల్డ్ వేసేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి మెయిన్ ఇదిగోండి పైన ఎక్స్ట్రా ఉన్నది లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ కొంచెం 1-2 సార్లు ముందుకు వెనకాలకి జరిపేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా కిందికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఇన్ని కుట్లు అవసరమా దీనికి అని అంటే అవసరం లేదు. యాక్చువల్గా నేను మీకు చూపించడానికి నేను ఈ విధంగానే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి కాజా పట్టి బయటికి కనబడుతుంది కదా, అందుకోసమే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. అట్లనే ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే యూజ్ చేయొద్దు. మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ రెండు కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. రెండు కలిపి స్టిచ్ తీసేసుకొని ఇది నేను లైనింగ్ సైడ్ అంటే కింది సైడ్ స్టిచ్ అయితే వేస్తున్నాను. కింది సైడ్ స్టిచ్ వేసేసుకొని రివర్స్లో దింపేసుకుంటే మనకి పైకి వస్తుంది. కేర్ఫుల్గా గుర్తుపెట్టేసుకోండి. ఇందులో పెద్ద విషయం ఏముండదు, కానీ చాలామంది మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. చాలామంది ఏముంది, నేను కూడా స్టార్టింగ్లో ఇదే మిస్టేక్ చేసేదాన్ని. ఏంటంటే రైట్కి వచ్చేది లెఫ్ట్కి వచ్చేది రైట్, అట్లా స్టిచ్ చేసేదాన్ని మా మమ్మీ బ్లౌజెస్ అయితే స్టార్టింగ్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ విధంగా 1 ఫోల్డ్ 2 ఫోల్డ్స్ చేస్తే ఇక్కడ సెట్ అయితే అవుతలేదు క్లాత్. అందుకోసం నేను ఇక్కడ కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేస్తే టైట్గా అయింది. అందుకోసం ఇక్కడ ఎక్స్ట్రా ఉంది చూడండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక ఓపెన్ క్లోజ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది రా సిల్క్ కొంచెం లావుగా ఉంది, అందుకోసమే నేను ఇక్కడ క్లాత్ అనేది కొంచెం తక్కువ తీసేసుకున్నాను. నెక్స్ట్ కిందది కూడా ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఈ మూల అనేది మనకి బయటికి కనబడకుండా ఉండాలి కదా నీట్ ఫినిషింగ్ కోసం. అందుకోసం నేను చూపించిన విధంగా క్రాస్లో కట్ చేసేసుకున్నాను. క్రాస్లో కట్ చేసేసుకొని స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి ఎగ్జాక్ట్గా కార్నర్కి స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి స్టిచ్ వేసేటప్పుడు లోపల మూల అనేది బయటికి కనబడకుండా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసేసుకున్నాం కదా, దీని పక్కన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ కాజా పట్టి కదా, కాజా పట్టికి 2 స్టిచ్లు ఉంటాయి. ఆ 2 స్టిచ్ల మధ్యలో మనం కాజాలు అయితే స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి, రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి. రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఎందుకు కట్ చేసిన అంటే లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది, అందుకోసమే కట్ చేసిన. అంతేగాని ఇక్కడ కూడా మీరు కట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్లో క్రాస్ కట్ చేయాలి అని చెప్తాను కదా, అక్కడ ఒకవేళ క్రాస్ కట్ చేయడం మీరు మర్చిపోతే ఇక్కడ క్రాస్లో స్టిచ్ వేసేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. 4 భాగాల కిందకి ఫోల్డ్ చేసేసుకొని భుజం దగ్గర ఇట్లా టైట్గా పట్టేసుకొని కరెక్ట్గా పట్టేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి అనుకోండి, 4 కూడా కరెక్ట్గా ఉండాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఈ విధంగా జస్ట్ కట్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినాక భుజం అనేది ఎక్కువ తక్కువ ఉంటే బాగుండదు కదా, అందుకోసం అనేసి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగము, బ్లౌజ్ యొక్క ముందు భాగము ఇవన్నీ కూడా 4 ఈ విధంగా పట్టేసుకొని కరెక్ట్గా పట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద 4 ఒక దగ్గరికి పట్టేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఇక్కడ మన ఫిట్టింగ్ లైన్ ఉంది చూడండి, ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర మనకి కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఒకవేళ మీకు బాగా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, కింద షే బెల్ట్ దగ్గర కానీ డాట్స్ దగ్గర కానీ చేంజ్ చేసుకోవాలి. కొంచెం స్లైట్గా చేంజ్ వస్తుంటే మాత్రం ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతాయి. చూడండి, నేను కట్ చేసినాను కాబట్టి ఇక్కడ కట్ చేసినాను. లేదు మీకు డిఫరెన్స్ ఎక్కువ ఉంటే మాత్రం కట్ చేసేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఆల్రెడీ పైపింగ్ వేసి నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కచ్ మార్క్ తీసేసుకోండి. దీనికి లోతు తీయలేదు కదా, మరి లోతు అనేది తీసుకోవాలి కదా. లోతు అనేది ఎటు సైడ్ తీయాలి, ఒక సైడ్ మాత్రమే తీయాలి. ఈ ఒక సైడ్ కూడా మనకి ఫిట్టింగ్ కంటే లోపలికే తీయాలి. ఫిట్టింగ్ లైన్ దాటి తీయదు. కార్నర్ వరకు నేను కట్ చేసినట్టు కనబడుతుంది కదా, అక్కడ ఏం కట్ చేయలేదు. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసిన, లైనింగ్ అయితే కట్ చేయలేదు. ఓకే, లైనింగ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా మీరు కేర్ఫుల్గా జాయిన్ చేయండి.
ఇక్కడ భుజం దగ్గర కచ్ మార్క్ తీసేసుకున్నాం చూడండి. ఈ కచ్ మార్క్ వచ్చేసి భుజం దగ్గర పెట్టేసుకోండి. భుజం దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ ఏదన్నా ఒక సైడ్కి స్టిచ్ వేసేసుకోండి. వెనకాల సైడ్ కానివ్వండి, లేదంటే ముందు సైడ్ అయినా కానివ్వండి, ఎటు సైడ్ అయినా పర్వాలేదు, కానీ మిడిల్లో నుండి స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కింద ఒకసారి నా హ్యాండ్ మూమెంట్ చూసినరా, ఇంతకుముందు నేను జస్ట్ ఇట్లా పెట్టేసినాను, కానీ మీరు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ కానీ లేదంటే బ్లౌజ్ యొక్క క్లాత్ కానీ ఇక్కడ చూడండి మనకి రెండు కూడా సమానంగా రాలేదు, కొంచెం డిఫరెన్స్ వచ్చినాయి. అట్లని మీరు దేన్ని కూడా లాగద్దు. అయ్యో క్లాత్ సరిపోతలేదు కదా అని సాగదీసిండ్రు అనుకోండి, అప్పుడు మనకి చేతులు జాయిన్ చేసిన చంక ఉంటుంది కదా, అంటే చంక యొక్క కింద కాకుండా చంక మన శారీ కట్టుకున్నప్పుడు పళ్ళు వస్తాయి చూడండి, ఆ ప్లేస్లో మొత్తం ముడతలు అయితే వచ్చేస్తాయి. సో సన్న ముడతలు రావద్దు అంటే హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు హ్యాండ్స్ క్లాత్ కానీ లేదంటే బ్లౌజ్ యొక్క క్లాత్ కానీ ఏది కూడా మనం అస్సలు గుంజినట్టుగా పట్టుకోవద్దు. జస్ట్ పట్టుకున్నామా అన్నట్టుగా పట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఏం చేసినా మనం భుజం దగ్గర నుండి పైకి ఒక వెనకాలకు, భుజం దగ్గర నుండి ముందుకి స్టిచ్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ స్టార్టింగ్ దగ్గర నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ వేసేసుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుండి లాస్ట్ వరకు కూడా సేమ్ డిస్టెన్స్తోనే ఒక స్టిచ్ అయితే రావాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయితే అస్సలు రావద్దు. ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ సేమ్ ప్రాబ్లం అవుతుంది, ముడతలు వచ్చేస్తాయి ఆ ప్లేస్లో. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా రెండు చేతులు కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ముడతలు ఏం రాలేదు, క్లాత్ అటు సైడ్ గుంజినట్టుగా అనిపించడం వల్ల మీకు అట్లా అనిపించింది అంతే. ఇప్పుడు సైడ్ జాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, నేను ఏ ఫామ్లో పాటిస్తాను అనేసి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్ మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇదేం పట్టి, కాజా పట్టి. కాజా పట్టికి రెండు లైన్ల మధ్యలో కాజాలు స్టిచ్ చేస్తామన్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు ఒక దగ్గర పట్టేసుకొని టైట్గా కార్నర్ వరకు ఈ విధంగా పట్టేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకున్నప్పుడు ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్ కనుక ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ ఈ విధంగా పట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్కి స్టిచ్ వేసేసుకోండి. రెండు కూడా సమానంగా వచ్చింది, కాకపోతే కింద షేప్ బెల్ట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది అంతే. ఓకే. ఇప్పుడు ఇదే విధంగా పట్టేసుకొని కార్నర్లో ఎగ్జాక్ట్ కార్నర్లో స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ మనకి చేతులు జాయిన్ చేసిన ఖర్చు ఉంది చూడండి, అది ఎప్పుడు కూడా చేతులు చూస్తున్నట్టుగా ఉండాలి కానీ రివర్స్లో ఉండదు. రివర్స్లో ఉంటే చేతి యొక్క కింది భాగంలో మనకి కుచ్చుకుపోయినట్టుగా అక్కడ కూడా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న పాయింట్స్ వల్లనే మనకి ముడతలు వస్తాయి. బ్లౌజ్కి మెయిన్ ప్రాబ్లమే ముడతలు కదా, ఆ విధంగా రావద్దంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి. నెక్స్ట్ మళ్ళీ ఇదేంటి, హుక్స్ పట్టి. హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ దగ్గరికి తీసేసుకోవాలి, అర్థమైంది కదా. కాజా పట్టి ఏమో కాజా రెండు స్టిచ్ల మధ్యలో మార్కింగ్ పెట్టేసుకోవాలి. హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ దగ్గర నుండి తీసేసుకోవాలి. నేను చెప్పిన కనుక మీకు కన్ఫ్యూజన్ అయితే తప్పకుండా నేను వీడియో చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్కి స్టిచ్ అయితే వేసేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ముఖ్యంగా ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ గురించి చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి, ఇదైతే ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీకు నచ్చిన లేకపోతే ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ విధంగా రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకున్నాం కదా, రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత మన ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఫిట్టింగ్ లైన్ అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది చూడండి. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుండి ఈ విధంగా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కొంచెం క్రాస్ అనిపించింది, కొంచెం ఇట్లా లాగి స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మాత్రం ఎట్ సైడ్ కట్ చేయొద్దు. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంటే మన షేప్ బెల్ట్ పట్టి ఎక్కువ ఉన్నది అది కట్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ హ్యాండ్ మార్కింగ్ ఉంది కదా, ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఫిట్టింగ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఫిట్టింగ్ లైన్స్ అన్నీ కూడా నడుము దగ్గర పెట్టేసుకొని, చేయి దగ్గర పెట్టేసుకొని, నడుము దగ్గర పెట్టేసుకొని, చంక దగ్గర పెట్టేసుకొని అవన్నిటిని కలిపి స్కేల్తోనైతే మార్క్ చేసేసుకోండి. వీడియో అనేది ఇక్కడ మిస్ అయినట్టుంది. సో ఇప్పుడు అవన్నిటిని కలిపేసుకొని మనం ఇక్కడ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం కదా, సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేయండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం లైన్ పైన కాకుండా కొంచెం రౌండ్గా స్టిచ్ వేసేసుకోండి. చూడండి స్లైట్గా నేను మిషన్ యొక్క పాదంని చేంజ్ చేసినాను, లైన్ యొక్క పక్క నుండి రౌండ్గా తిప్పేసుకున్నాను. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ స్టిచ్ వేసేసుకోండి. ఈ పాయింట్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నీ కలిపేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి ఇంతకుముందు నేను అక్కడ చూపించడం మర్చిపోయినాను కదా, ఈ విధంగా పాయింట్స్ అన్నిటిని కలిపేసుకొని లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో నేనైతే మీ ముందే కదా మొత్తం చూపించింది, ఎక్కడ కూడా ఎడిటింగ్ అనేది నేను చేయలేదు, జస్ట్ నార్మల్గానే నేను స్టిచ్ చేసిందే చూపించినాను. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నేను లైవ్లో చూపిద్దామని అనుకున్నా,
కాకపోతే లైవ్లో వచ్చేసి అందరు ఉంటారు ఉండరు టైంకి అనేసి చూపించలేదు. ఒకవేళ మీకు ఎవరైనా లైవ్ వీడియో కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా. స్టిచ్ వేసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్తో కరెక్ట్గా మ్యాచ్ అయిందా మ్యాచ్ కాలేదో ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఎందుకంటే ఒకటే స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఒక స్టిచ్ వేసే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. అసలు నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత పర్ఫెక్ట్ అంటే. కస్టమర్ కూడా కాల్ చేసి చెప్పారు చాలా బాగుంది అనేసి. మళ్ళీ ఇక్కడ ఎక్కడ కూడా మిస్ కాలేదు. చేతి ఒక కింది భాగంలో ప్లస్ ఆకారం కానీ కొలత బ్లౌజ్తో కానీ మ్యాచ్ కాకపోవడం ఒక్కటే కుట్టుతోనే మొత్తం బ్లౌజ్ అంతా సెట్ అయింది. కొన్ని బ్లౌజెస్ మాత్రం విసిగిస్తాయి మనకి. ఇక్కడ మాత్రం ఏం ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అయితే ఫుల్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇదే మెథడ్లో మీరు కూడా ఫాలో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.